హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా బెండకాయ ఫ్రై అండి. జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి ఈ ఫ్రై అయితే. చాలా టేస్టీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసాను, ఆయిల్ పోస్తున్నా అండి. మనం చేసుకునేది ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట. కొంచెం టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం ఆయిల్ ఉండాలి బెండకాయకి ఎప్పుడైనా అండి, అది జిగట అనేది ఉండదు. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలన్నమాట. చిన్న టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. అలాగే కరివేపాకు, కొంచెం ఈ ఆవాలు జీలకర్ర ఇవి చిటపట్లాడాలండి. చూసారు కదా, చిటపట్లాడి చక్కగా వేగిని. ఇప్పుడు మనము ఆనియన్ అనమాట, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసానండి. నేనైతే 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను అండి, లేతకున్నది. 1/2 కేజీ బెండకాయలకు అనమాట నేను చెప్పింది. కొంచెం ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. అంటే బాగా వేగాలి, వేగితేనే మన బెండకాయ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మనం కనుక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం అంటే అంత టేస్ట్ రాదు. హై ఫ్లేమ్లోనే కొంచెం కలుపుకుంటూ మాడకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వీటిని వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము 1/2 కేజీ బెండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసేసి క్లాత్తో తోచండి, కాటన్ క్లాత్తో కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇవి వేసేద్దాం. ఇవన్నీ చక్కగా మేము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవైతే మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. బెండకాయలు అనేది ఈ ఆయిల్లో మగ్గితండి, జిగట అనేది కూడా అంత ఉండదు అనమాట, జిగట అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తినేటప్పుడు కూడా మనకు బాగుంటుంది. ఇదిగోండి, మిడిల్ మధ్యలో మనం కలుపుకుంటూ అయితే దీన్ని మంచిగా వేయించేసుకోవాలన్నమాట. మూత అయితే పెట్టొద్దండి, ఫ్రై కదా, మూత లేకుండానే మంచిగా మనం కలుపుకుంటూ అయితే వేయించేసుకోవాలి. చూసారా, బెండకాయలన్నీ బాగా ఆయిల్ మగ్గినాయండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం. అలాగే కొంచెం అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను, ఎందుకంటే 1/2 కేజీనే కదండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అండి, కొంచెం సరిపోతే మళ్ళీ మనం వేసుకున్నాము. వేసాక మంచి కలిపేద్దామండి. ఇది దేనికైనా బాగుంటుందండి, మీరు వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది, లేదంటే చక్కగా చపాతి వాటిల్లో కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. తింటే రుచి అయితే అమోఘం అనమాట. చూసారు కదా, ఇలా మనము ఉప్పు కారాలు పసుపు వేసాక ఒక 2 మినిట్స్ అయితే మనము దీన్ని వేయించేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు సరిపోతుందండి, ఎందుకంటే కొంచెం ఉప్పు కారాలు అనేవి కూడా నూనెలో మంచిగా వేగిపోతుంది అనమాట. అంటే కుక్ అవుతుంది, మనకు బాగుంటుంది ఆ పచ్చివాసన కారంలో కూడా లేకుండా. ఒకసారి మనం ఉప్పు కారాలు వేసాక కూడా ఈ 2 మినిట్స్లో కొంచెం మనం కలుపుకోవాలండి, ఎందుకంటే మాడుతూ ఉంటుంది కదా, మాడకుండా అనమాట. కొంచెం మనం కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఒక్కసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు కారం కూడా ఒకవేళ నేను తక్కువ వేసాను కదా, మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే అట్లా ఎవరు స్పైస్కి తగినట్టు వాళ్ళు అనమాట. ఈ 2 మినిట్స్ మంచిగా ఉప్పు కారాలు వేసిన తర్వాత అండి, మన పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు పౌడర్ అనమాట, చక్కగా మిక్సీలో 1 టేబుల్ స్పూన్ అండి, ఇవేముందు ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే మిక్సీ వేసుకున్న కొబ్బరి పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ అండి. ఇదే మంచి టేస్ట్ వస్తుంది మన బెండకాయ ఫ్రైకి. వేసాం కదా, ఒకసారి మనం కలిపేసుకుందాం. అంతే, సింపుల్ అండి. ఇవి ఊరికే జస్ట్ 1 మినిట్ అంతే. వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే అద్దిరిపోయే బెండకాయ ఫ్రై అండి. మీరు మళ్ళీ చేసుకుంటారు. ఇలా అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట బెండకాయ ఫ్రై. ఇదేంటంటే చక్కగా ఈ 1/2 కేజీ ఒక్కళ్ళే తినేస్తారండి. రుచి అయితే అంత అమోఘంగా ఉంది. చక్కగా మన రైస్కి తినొచ్చు, అలాగే చపాతీ వాటిలో కూడా చక్కగా మనం తినేసేయచ్చండి. చాలా బాగుందన్నమాట టేస్ట్. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన మంచి రెసిపీస్ అనేవి ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.